విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థి ప్రదీప్ మృతి విషయంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనకాపల్లిలో ఎన్టీఆర్ ఆసుపత్రి ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇది ముమ్మాటికి హత్యనని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రదీప్ బంధువులు, స్నేహితులు ఆందోళన చేశారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆందోళనకారులపై పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. విశాఖ జిల్లాలోని అగనంపూడికి చెందిన ప్రదీప్ అనకాపల్లిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గత వారంలో అదృశ్యమైన ప్రదీప్ శారదా నదిలో శవమై తేలాడు. దీనిపై ప్రదీప్ తల్లిదండ్రులు, బంధువులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో ఆయన్ని చంపేసి ఉంటారని ఆరోపించారు. మృతిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని అగనంపూడి వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఇదే అంశంపై అనకాపల్లిలోనూ ధర్నా చేశారు.